హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సునీత కుకరీ షో. ఇవాళ మీకు చూపించబోయేది టమాటా చట్నీ. టమాటా చట్నీ అంటే బయట పునుకులకి దోశలకి వేసుకుంటే కాంబినేషన్లో తింటాం కదా. బయట చేసినట్లే మీకు టమాటా చట్నీ ఎలా చేయాలనేది చూపించబోతున్నాం. చూసి మీరు ట్రై చేయండి. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి. పక్కనున్న గంట కొడితే ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా, వెరైటీ రెసిపీస్ అప్లోడ్ చేసినా మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు. స్టార్ట్ చేద్దామా ప్రాసెస్. ఫస్ట్ టమాటాలు ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుని ఉంచుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి కూడా చీల్చి హాఫ్ కింద కట్ చేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూస్తున్నారుగా ఆ విధంగా. టమాటాలు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. పచ్చిమిర్చి కూడా మీకు స్పైసీనెస్ ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ లైట్గా 1 స్పూన్ వేసి తర్వాత కట్ చేసుకున్న టమాటాలు, కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసి కొంచెంసేపు వేగించాలి. అలా వేగించి నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా యాడ్ చేయాలి. యాడ్ చేసి మూత పెట్టాలి. దగ్గర పడ్డాక స్టవ్ ఆపేయాలి. స్టవ్ ఆపేసి కొంతసేపు చల్లారాలి. తర్వాత ఒక జారా తీసుకుని వెల్లుల్లిపాయలు, అల్లం చిన్న చిన్నగా కట్ చేసుకుని ఇందులో మిక్సీ జార్లో వేసేసుకోవాలి. మనం ముందుగా వేగించుకున్నాం కదా టమాటా, పచ్చిమిర్చి, చింతపండు, ఇవన్నీ కాస్త చల్లారాయి కదా, అవి జార్లో వేసుకుని రుచికి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు ఇవన్నీ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఈ చట్నీలో అల్లం వెల్లుల్లి వేస్తేనే బయట టేస్ట్ వస్తుంది. సో కంపల్సరీ యాడ్ చేయాలి. అంతే, చూసారుగా. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ యాడ్ చేసి అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినపప్పు ఇవన్నీ వేసి కొంచెంసేపు వేగించాలి. వేగించాక ఒకవేళ మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే ఎండుమిర్చి, కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసాక కొంచెం ఇంగువ యాడ్ చేసి ఒక నిమిషం వేగించాక మనం ఫస్ట్ చట్నీ తయారు చేసేసాం కదా, అది ఇందులో యాడ్ చేసుకుని మిక్స్ చేసేసుకుంటే అంతే, టమాటా చట్నీ రెడీ. ఈ చట్నీని ఏ కంటైనర్లోనైనా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఈ చట్నీ దోశల్లో, ఇడ్లీల్లో, ఉప్మాల్లో ఎందులోనైనా నంచుకుని తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చట్నీ నెల రోజుల పాటు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో ఉంటే. ఈ చట్నీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకో వెరైటీ రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు సునీత కుకరీ షో. హ్యావ్ ఏ నైస్ డే, స్టే హోమ్, బీ సేఫ్. థ్యాంక్ యూ.